జనవరి 11 రానున్న వడ్డెర ఓబన్న జయంతిని వడ్డెర సమాజం అంతా ఏకమై ఘనంగా నిర్వహించాలని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ పిలుపునిచ్చారు. బాన్సువాడలోని తన నివాస గృహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడ్డెర ఓబన్న స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వడ్డెర జాతి ఉనికిని వెలుగులోకి తెచ్చిన తేజమూర్తి అన్నారు. సమాజంలో ఎంతోమంది వీరుల జయంతి వర్ధంతి ఉత్సవాలకు పాల్గొన్నామని, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని వడ్డెర సమాజం జనవరి 11 వడ్డెర ఓబన్న జయంతి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు పిట్ల శ్రీధర్, జాతీయ అధ్యక్షుడు, జాతీయ వడ్డెర సంఘం. రేపు జనవరి 11వ తారీఖు రోజు మన వడ్డె ఓబన్న గారి జయంతి శుభ సందర్భంగా మీ అందరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లోని నా వడ్డెర బంధువులందరూ కూడా మన వడ్డెర ఓబన్న మన ఐకాన్, స్వతంత్ర సమరయోధుడు, ఎంతో పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. కానీ మన చరిత్ర అనేది ఏ రోజు బయటకు రాలేదు. వడ్డె ఓబన్న గారి ద్వారా మన చరిత్ర మనకు బయటకు వచ్చింది. మన దాంట్లో కూడా మనకు ఒక ఐకాన్ ఉన్నాడని చెప్పేసి తెలియడం చాలా సంతోషకరం. వడ్డె ఓబన్న గారి జయంతి జనవరి 11వ తారీఖు రోజు ఇటు తెలంగాణలో కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. మన వడ్డెర బంధువులందరూ కూడా ఇటు తెలంగాణలో కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ జనవరి 11వ తారీఖు రోజు మనకు పండుగ రోజులుగా భావించి ప్రతి ఒక్కరు కూడా వడ్డెర ఓబన్న జయంతిలో పాల్గొనాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం గతంలో ఎవరెవరియో కార్యక్రమాలకు మనం అటెండ్ అయినాం, ఏయో కార్యక్రమాలు మనం చేపట్టినాం. కానీ మన కులం, మన కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, మన కమ్యూనిటీ పేరును బయటకు తీసుకొచ్చిన వ్యక్తి, మన గురించి గొప్పగా పోరాటం చేసి మా వడ్డెరలకు వీరుడు ఉన్నారని మనం చెప్పుకునే వ్యక్తి మన వడ్డెర ఓబన్న గారు. కాబట్టి ఆయన జయంతిని మనందరం కూడా పండగలా జరుపుకోవాలని చెప్పేసి